ఆల్రెడీ కళ్యాణ్కి నువ్వు కెప్టెన్ అవ్వకపోతే నేను ఫీల్ అవుతా అనేసి చెప్పినా కూడా ఎక్కడ తనుజ కొంచెం అంటే కొంచెం కూడా పార్షియాలిటీ చూపించలేదు, ఫేవరెటిజం చూపించలేదు. పర్ఫెక్ట్ సంచాలక చేసింది, చాలా చాలా బాగా చేసింది. అండ్ వాళ్ళిద్దరూ బంగారు కొండలరా స్వామి, ఇద్దరు డెమాన్ కానీ కళ్యాణ్ కానీ అద్దరు కొట్టేస్తున్నారు టాస్క్. చాలామంది డెమాన్ ఫ్యాన్స్ ఏమని కమెంట్ పెడతా ఉన్నారంటే డెమాన్ కొంట్లో బాగాలేదు కాబట్టే కళ్యాణ్ గెలిచాడు అని చెప్పేసి అంటా ఉన్నారు. కానీ గుడ్డు పెట్టే కోడికి తెలుస్తుంది గుడ్డు నొప్పి. కాబట్టి ఒక 4-5 సార్లు కంకర మట్టి ఎత్తుకొని ఇసుక ఎత్తుకొని తిరగండి, మీరు చూస్తాము. 4-5 సార్లు చాలు. ఒళ్ళు పులిసిపోతుంది, ఒళ్ళు హూనమైపోతుంది, నడుములు ఇరిగిపోతూ ఉంటాయి. నిజంగా రోడ్లు వేసే వాళ్ళకి దండం పెట్టాలి, దండేసి. నీ మాటలు తిరగాల ఆ పక్క ఈ పక్క, ఆ పక్క ఈ పక్క, బరువు మోసుకుంటా నడుము నొప్పి వచ్చేసి డెమాన్ పడిపోయేసి నాకైతే చాలా చాలా బాధగా ఉండింది. బికాస్ డెమాన్ ప్రతిసారి సూపర్గా ఆడతాడు, అమేజింగ్ ఇన్ టాస్క్. కాకపోతే డెమాన్కి స్ట్రెంగ్త్ ఎక్కువ, కళ్యాణ్కి స్టామినా ఎక్కువ. ఒక పక్క అమ్మకి ఇచ్చిన మాట, ఇంకొక పక్క ధర్మం, ఏది ఇంపార్టెంట్ అని రెండు మిక్స్ చేసి అమ్మకి ఇచ్చిన మాటని నిలబెట్టుకొని ధర్మంగా అన్నీ చేయడం సూపర్ సూపర్ అమేజింగ్ వావ్. RRRలో ఒకరు రామ్ చరణ్, ఇంకొకరు NTR లాగా అద్భుతంగా ఆడారు స్వామి. ఇద్దరు చాలా 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 బ్యూటిఫుల్ ఎఫర్ట్స్ పెట్టారు. ఫస్ట్ మొత్తం ఇసుక కంకర అంతా ఫిల్ చేసేసిందంతా డెమానే. కాకపోతే డెమాన్ పర్ఫెక్షన్ మిస్ అయింది. కళ్యాణ్ బెండ్ ఇరిగిపోతూ ఉంటుంది, ఇద్దరికి బెండ్ ఇరిగిపోయిందబ్బా, ఇద్దరికి నడుము నొప్పులు వచ్చుంటాయి. కాకపోతే డెమాన్ వల్ల ఇంకా కాలేకుండా పడిపోయినాడు. దాంతో వేరే తనుజ వచ్చి ఇక్కడ కొంచెం స్పేస్ ఉంది, ఇక్కడ కొంచెం స్పేస్ ఉంది, అక్కడ కొంచెం స్పేస్ ఉంది అనేసి చెప్తా ఉంది. అఫ్కోర్స్ కళ్యాణ్ కూడా చెప్తా ఉంది. బట్ కళ్యాణ్కి ఇమాన్యుయల్ పక్క నుంచి గైడ్ చేస్తున్నాడు, అక్కడ పెట్టు ఇక్కడ పెట్టు, ఇసుక సరిగ్గా అని చెప్పేసి. పులి సినిమాలో పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు సంకల్పమే నేను ముందుకు తీసుకోబోతుంది. ఇలాగా ఆ సంకల్పంతో ఈరోజు టాస్క్ గెలిచాడు. బ్యూటీ 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 బ్యూటీ, ఇద్దరు బ్యూటీస్. తమ్ముళ్ళు జేమ్స్, నా తమ్ముళ్ళు కదరే.